మరణాన్ని కూడా శాసించగల శక్తి ఒక మనిషికి ఉంటుందా? యుద్ధభూమిలో నేల కొరిగినా తన ప్రాణాన్ని వదిలేందుకు సరైన సమయం కోసం వేచిచూసిన ఏకైక వీరుడెవరో మీకు తెలుసా? ఆయనే భీష్మ పితామహుడు. మహాభారతంలో అత్యంత శక్తివంతమైన విష్ణు సహస్రనామం పుట్టిన రోజు కూడా ఇదే. అసలు భీష్ముడు ఆ రోజునే ఎందుకెంచుకున్నాడు? ఆ రోజు వెనుక ఉన్న రహస్యమేమిటి? హిందూ ధర్మంలో ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాని మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనినే మనం భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి అని పిలుస్తాము. కురుక్షేత్ర యుద్ధంలో గాయపడి అంపశయ్యపై అంటే బాణాల పడకపై ఉన్న భీష్ముడు విష్ణువులో ఐక్యమవ్వడానికి ఎంచుకున్న పవిత్రమైన రోజు ఇదే. భీష్మునికి ఇచ్ఛామృత్యువు అనే వరం ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసినా దక్షిణాయనంలో ప్రాణాలను వదలడం ఇష్టంలేక పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఆయన బాణాల పడకపైనే దాదాపు 58 రోజులు వేచి ఉన్నారు. శ్రీకృష్ణుడు పాండవులను భీష్ముని వద్దకు తీసుకువెళ్లాడు. అప్పుడు ధర్మరాజు, తాతగారు, అన్నిటికంటే గొప్ప ధర్మం ఏది? ఎవరిని పూజిస్తే మానవుడు సంసార సాగరం నుండి విముక్తి పొందుతాడు అని అడిగాడు. ధర్మరాజు ప్రశ్నకు సమాధానంగా భీష్ముడు సాక్షాత్తూ శ్రీకృష్ణుణ్ణి చూస్తూ 1000 నామాలతో జగన్నాథుణ్ణి కీర్తించారు. అదే నేడు మనం పఠించే శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం. భీష్ముడు తన అచంచలమైన భక్తితో జ్ఞానాన్ని పాండవులకు ఉపదేశించి మాఘశుద్ధ ఏకాదశినాడు శ్రీకృష్ణునిలో లీనమై పరమపదాన్ని చేరుకున్నారు. ఈ రోజున ఎవరైతే భక్తిశ్రద్ధలతో విష్ణు సహస్రనామాన్ని పఠిస్తారో లేదా వింటారో వారి పాపాలు తొలగిపోయి విష్ణు అనుగ్రహం కలుగుతుంది. పూర్తి విష్ణు సహస్రనామం చదవలేనివారు ఈ ఒక్క శ్లోకాన్ని పఠిస్తే 1000 నామాలు చదివిన ఫలితం దక్కుతుందని శివుడు పార్వతీదేవికి చెప్పాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.